నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అందరూ ఎలా ఉన్నారండి? రేపే శని హోమం. ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. చాలా సంతోషంగా, మనస్సు ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా ఉందో నాకు ఆ భగవంతుడు సాక్షిగా. మనకు రాజమండ్రి ఉండి శని విగ్రహ దాత, అతనికి 1000 కోట్ల నమస్కారాలు చెప్తున్నాను. ఆ విగ్రహదాత నాకు ఇచ్చాడు విగ్రహం. అతని కుటుంబం, పిల్లా పాప, వంశం మొత్తం బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి. ఈ ఇప్పుడు ఇన్ని వేల మందికి చేసినటువంటి శని హోమ ఫలితం కూడా అతనికే దక్కాలి. అంటే దక్కుతుందండి, మీకు కూడా దక్కుతుంది, అలా అన్నాను కాదు. ఎందుకంటే ఒక రూపాయి మన గురించి మనకు ఖర్చు చేస్తున్నాడంటే ఆయన ఎంతో కష్టపడి ఆ విగ్రహాన్ని చెక్కించి నాకు పంపిస్తున్నాడు. నాకు సంతోషం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ శని హోమం చేసుకున్న ప్రతి ఒక్కరూ బాగుపడాలి. మంచిగా మీ లైఫ్లో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించాలి, వ్యాపారాలు చేయాలి, కోట్లు సంపాదించాలి, లక్షలు గడించాలి, కోట్లు గడించాలి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులను, ఆడబిడ్డలను, భార్యను మంచిగా చూసుకున్నటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో కూడా ఓడిపోయిన దాఖలాలు లేవండి. గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసి పెట్టేసుకోండి. వీళ్ళని కరెక్ట్గా చూసుకున్నటువంటి ఇల్లు లక్ష్మీదేవితో గలగలలాడిపోతుంది, కలకలలాడిపోతుంది. దయచేసి చెప్తున్నాను, రేపే శని హోమం, మిస్ కాకండి. మిస్ అయితే మళ్ళీ 30 సంవత్సరాల దాకా శని అనుగ్రహించడం, గేట్లు క్లోజ్ అయిపోతున్నాయి. మీకు అమౌంట్లు పడకున్నా, మన వాళ్ళు కాళ్ళు లిఫ్ట్ చేయకున్నా, ఇబ్బంది పడుతున్నా, కొంచెం ఒకసారి చేసి 2 సార్లు చేస్తే కలుస్తారని పక్క పెట్టకండి. కలిసేదానికి ప్రయత్నిస్తూనే ఉండండి. ఎందుకంటే బిజీ ఉంటాయి, చాలా విపరీతమైనటువంటి బిజీ టోన్స్ వస్తుంటాయి. కాబట్టి ఏమున్నదిలే అక్కడే చేసుకోవాలి, ఇంకో వేరే కాడ చేసుకోవడానికి అలా ఆలోచన కూడా మీ మనసుకు రావద్దు. ఎందుకంటే నేను భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చిన సమితలు ఎంతో పరమ పవిత్రంగా ఈ పూజ నిర్వహించబోతున్నాను, శని హోమం. ఇది వండర్ఫుల్ అండి. ఇక నిజం చెప్తున్నాను, వండర్ఫుల్. మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది మీకు. ఒక్కసారి శని హోమం చేయించుకుంటే 30 సంవత్సరాల దాకా మనకి ఇక శని అనేది మన వైపు కూడా చూడడు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, బాండ్ పేరు మీద మీకు రాసిస్తాను.